ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బారాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎల్బీనగర్ నియోజకవర్గ డివిజన్ల వారీగా ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు. దానిలో భాగంగా మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయాత్ నగర్, బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు బుగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, మల్కాజ్గిరి బారాస పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది అని అన్నారు. మరోసారి గారడి మాటలతో మోసం చేసేందుకు ప్రజల ముందుకు రావడం జరుగుతుంది అని అన్నారు. వారిని తరిమి కొట్టాలి అని అన్నారు. ఎన్నికల్లో బారాస పార్టీని గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని, కరెంటు లేక, నీరు లేక పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నీటి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని అన్నారు. అలాగే ఇప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేయకుండా కాలం వెల్లదిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జెల మధుసూదన్ రెడ్డి, ఆనంతుల రాజిరెడ్డి, కుంట్లూరు వెంకటగౌడ్, ఆయా డివిజన్ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, చెరుకు సంగీత, ప్రశాంత్ గౌడ్, జిట్ట రాజశేఖర్ రెడ్డి, సామ తిరుమల రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి, చిరంజీవి, చింతల రవికుమార్, పలు విభాగాల కమిటీ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్షురాలు, పలు విభాగాల తాజా మాజీ కమిటీ ధర్మకర్తలు, మహిళలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఆయనను ముఖ్యమంత్రి స్టేజ్ తీసుకుపోయింది మన మల్కాజ్గిరి ప్రజలు, మీరందరూ, మేమందరం. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది మన మల్కాజ్గిరి ప్రజలు. ఆయనప్పుడు ఎంపీగా గెలవకపోతే మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల వారి గురించి, పేదవాళ్ళ గురించి, మరి నా ప్రజలు తెలంగాణలో వలసలు పోతున్నారు, మరి నీళ్లు లేవు, కరెంటు లేదు. కూడా